హలో అండి. ఈరోజు మనం 10వ తరగతి న్యూ టెక్స్ట్ బుక్ 2024-25 సంవత్సరానికి సంబంధించి బయాలజీ 5వ చాప్టర్ జీవక్రియలు పాఠాన్ని చూద్దాం. లైఫ్ ప్రాసెసెస్. జీవం ఉన్న వాటికి జీవం లేని వాటికి మధ్య వ్యత్యాసాన్ని మనం ఏ విధంగా చెప్పగలం? ఒక కుక్క పరిగెత్తటం, లేక ఒక ఆవు నెమర వేయడం, లేదా వీధిలో ఒక వ్యక్తి గట్టిగా అరవడం చూస్తే ఇవన్నీ సజీవులని తెలుస్తుంది. కుక్క లేక ఆవు లేక మనిషి నిద్రపోయినట్లయితే ఏమనుకుంటాం? అప్పుడు కూడా అవి జీవించి ఉన్నాయని మనం భావిస్తాం. కానీ అది మనకు ఎలా తెలుస్తుంది? మనం శ్వాసించటం చూసి సజీవంగా ఉన్నాయని తెలుసుకుంటాం. మరి మొక్కల సంగతి ఏమిటి? అవి జీవించి ఉన్నాయని ఎలా తెలుసుకుంటాం? మనలో కొంతమంది వాటి పచ్చదనాన్ని చూసి అని చెప్పవచ్చు. కానీ ఆకుపచ్చ కాకుండా ఇతర రంగులు కలిగి ఉన్న మొక్కల సంగతి ఏమిటి? అవి కాలంతో పాటు పెరుగుతూ ఉండటం వలన సజీవులని మనం తెలుసుకుంటాం అని కొంతమంది చెప్పవచ్చు. మరో విధంగా చెప్పాలంటే ఎదుగుదలకు సంబంధించినదైనా కాకపోయినా ఏదో ఒక రకమైన కదలికను సజీవంగా ఉందనటానికి సాధారణ సాక్ష్యంగా మనం భావిస్తాం. కానీ ఒక మొక్కలో స్పష్టంగా పెరుగుదల కనిపించినప్పటికీ అది సజీవి. కొన్ని జంతువులు కనిపించే కదలికలు లేకుండానే శ్వాసిస్తాయి. కనుక జీవాన్ని నిర్వచించే లక్షణంగా కనిపించే కదలికను మాత్రమే ఉపయోగించటం సరిపోదు. అతి స్వల్ప పరిమాణంలో ఉండే కదలికలు సాధారణంగా కంటికి కనబడవు. ఉదాహరణకు అణువుల కదలిక. ఈ కంటికి కనిపించని అణువుల కదలికలు జీవించడానికి అవసరమా? ఈ ప్రశ్నను వృత్తిపరమైన జీవశాస్త్రవేత్తలను అడిగినట్లయితే వారు అవును అని చెప్తారు. నిజానికి వైరస్లు ఎటువంటి అణుచలనాలను చూపించవు. అవి ఏదైనా జీవ కణాలని సంక్రమించే వరకు. అందుకే అవి నిజంగా సజీవంగా ఉన్నాయా లేదా అనే విషయంపై కొంత వివాదం నెలకొని ఉంది. జీవించడానికి అణువుల చలనాలు ఎందుకు అవసరం? జీవులు చక్కటి వ్యవస్థీకృత నిర్మాణాలు అని ముందు తరగతుల్లో మనం నేర్చుకున్నాం. అవి కణజాలాన్ని కలిగి ఉంటాయి. కణజాలాలు కణాలను కలిగి ఉంటాయి. కణాలు వాటిలో చిన్న చిన్న భాగాలను కలిగి ఉంటాయి. పర్యావరణ ప్రభావం కారణంగా జీవుల నిర్మాణాత్మక వ్యవస్థీకృత స్వభావాన్ని కాలక్రమేణా విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంది. నిర్మాణాత్మక క్రమం విచ్ఛిన్నమైతే ఆ జీవి ఎక్కువ కాలం సజీవంగా ఉండదు. కనుక జీవరాశులు వాటి నిర్మాణాలకు మరమ్మతులు నిర్వహిస్తూ ఉండాలి. అన్ని నిర్మాణాలు అణువులతో నిర్మించబడ్డాయి కనుక అవి అణువులను ఎల్లప్పుడూ కదిలిస్తూ ఉండాలి. సజీవుల్లో నిర్వహణ ప్రక్రియ అంటే ఏమిటి అన్వేషిద్దాం. జీవక్రియలు అంటే ఏమిటి? జీవులు ప్రత్యేకంగా ఏమి చేయనప్పటికీ వాటి నిర్వహణా విధులు తప్పనిసరిగా కొనసాగుతూ ఉండాలి. మనం తరగతి గదిలో ఊరికే కూర్చున్నప్పుడు, మనం నిద్రపోతున్నప్పుడు కూడా ఈ నిర్వహణా విధి కొనసాగాలి. ఈ నిర్వహణా పనులు కలిపి చేసే ప్రక్రియలనే జీవక్రియలు అంటారు. నిర్వహణా ప్రక్రియలు నష్టాన్ని మరియు విచ్ఛిత్తిని నివారించడానికి అవసరం కనుక వాటికి శక్తి అవసరం. ఈ శక్తి జీవి యొక్క శరీరం వెలుపల నుండి సేకరించబడుతుంది. కాబట్టి జీవి యొక్క శరీరం వెలుపల నుండి శక్తి వనరులు బదిలీ చేయడానికి ఒక ప్రక్రియ ఉండాలి. ఆ శక్తి వనరులను మనం ఆహారం అని పిలుస్తాం. ఈ ఆహారాన్ని తీసుకునే ప్రక్రియని పోషణ అంటారు. చూడండి, జీవి యొక్క శరీరం వెలుపల నుండి శక్తి వనరులు బదిలీ చేయడానికి ఉన్న ప్రక్రియే పోషణ. జీవి శరీర పరిమాణం పెరగాలన్నా బయట నుంచి అదనపు ముడి పదార్థాలు అవసరమవుతాయి. భూమిపై జీవం కర్బన ఆధారిత అణువులపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ ఆహార వనరులు చాలా వరకు కర్బన ఆధారితమైనవి. ఈ కర్బన వనరులు సంక్లిష్టతపై ఆధారపడి వివిధ రకాల జీవులు వివిధ రకాల పోషణ విధానాన్ని అనుసరిస్తాయి. పర్యావరణంలో
పర్యావరణం జీవుల ఆధీనంలో ఉండదు కాబట్టి బయట నుండి లభించే శక్తి వనరులు చాలా వైవిధ్యంగా ఉండవచ్చు. కావున ఈ శక్తి వనరులు శరీరం లోపల విచ్ఛిన్నం అవటం కానీ లేదా నిర్మించడం కానీ జరిగి చివరగా జీవ నిర్మాణాల నిర్వహణకు అవసరమైన వివిధ అణువుల కలయికకు అలాగే శరీర పెరుగుదలకు అవసరమైన ఒకే రకమైన శక్తి వనరుగా మార్చబడాలి. అణువులను విచ్ఛిన్నం ప్రక్రియలో ఆక్సీకరణ, క్షయకరణ చర్యలు అనేవి కొన్ని సాధారణ రసాయనిక చర్యలు. దీనికోసం అనేక జీవుల శరీరం వెలుపల నుండి సేకరించబడిన ఆక్సిజన్ను ఉపయోగిస్తాయి. శరీరం వెలుపల నుండి ఆక్సిజన్ పొందటం మరియు కణాలకు సంబంధించిన ఆహార వనరులు విచ్ఛిన్న ప్రక్రియలో దాన్ని వినియోగించడాన్ని శ్వాసక్రియ అని పిలుస్తారు. శరీరం వెలుపల నుండి ఆక్సిజన్ని పొందటం మరియు కణాల అవసరాలకు సంబంధించిన ఆహార వనరుల విచ్ఛిన్న ప్రక్రియలో దానిని ఉపయోగించడాన్ని శ్వాసక్రియ అంటారు. ఏకకణ జీవుల విషయంలో ఆహార సేకరణ, వాయు మార్పిడి, వ్యర్థాల తొలగింపు మొదలైన అవసరాలకు ప్రత్యేకమైన అవయవాలు లేవు. ఎందుకంటే జీవి శరీర ఉపరితలం మొత్తం పరిసరాలతో సంబంధం కలిగి ఉంటుంది. కానీ జీవి శరీర పరిమాణం పెరిగినప్పుడు శరీర నిర్మాణం మరింత క్లిష్టంగా మారినప్పుడు ఏం జరుగుతుంది? బహుకణ జీవుల్లో అన్ని కణాలు చుట్టూ ఉన్న పరిసరాలతో సంబంధాన్ని కలిగి ఉండవు. అందువలన సాధారణ వ్యాపన పద్ధతి అన్ని కణాల అవసరాలను తీర్చలేదు. బహుకణ జీవుల్లో వివిధ రకాల క్రియలను నిర్వహించడానికి శరీరంలోని వివిధ అవయవాలు ఎలా ప్రత్యేకతను కలిగి ఉంటాయో ముందు తరగతిలో మనం చూసాం. ఈ ప్రత్యేక కణజాలాల గురించి, జీవుల శరీరంలో వీటి నిర్మాణాన్ని గురించిన భావన మనకు సుపరిచితమే. కావున ఆహారం గ్రహించడం, ఆక్సిజన్ తీసుకోవడం వంటి క్రియలు కూడా ఈ ప్రత్యేక కణజాలాల పనే అనడంలో ఆశ్చర్యం లేదు. ఏది ఏమైనప్పటికీ శరీరంలోని అన్ని భాగాలకు అవసరమైన ఆహారం, ఆక్సిజన్ జీవుల శరీరంలో ఒకచోటే తీసుకోబడినందున ఇది సమస్యను కలిగిస్తుంది. ఈ పరిస్థితిని శరీరంలో ఆహారం, ఆక్సిజన్ను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తీసుకువెళ్ళడానికి రవాణా వ్యవస్థ యొక్క అవసరాన్ని సృష్టిస్తుంది. ఆక్సిజన్ కర్బన వనరులను ఉపయోగించుకొని శక్తిని ఉత్పత్తి చేసే రసాయనిక చర్యలు శరీరంలోని కణాలకు ఉపయోగపడినవే కాక హానికరం కూడా కాగల ఉత్పన్నాలను ఏర్పరుస్తాయి. ఈ వ్యర్థ ఉప ఉత్పన్నాలను శరీరం నుండి తొలగింపబడి విసర్జన అనే ప్రక్రియ ద్వారా బయటకు పంపబడాలి. శరీరం నుండి వ్యర్థాలను తొలగించే ప్రక్రియను విసర్జన అంటారు. శరీరం నుంచి వ్యర్థాలను తొలగించే ప్రక్రియను విసర్జన అంటారు. బహుకణ జీవుల్లో శరీర నిర్మాణానికి సంబంధించిన ప్రాథమిక నియమాలను అనుసరిస్తే విసర్జన కోసం ప్రత్యేకమైన కణజాలం అభివృద్ధి చేయబడుతుంది. అంటే రవాణా వ్యవస్థ వ్యర్థాలను కణాల నుంచి విసర్జన కణజాలానికి తరలించవలసి ఉంటుంది. జీవి నిర్వహణకు చాలా అవసరమైన ఈ వివిధ ప్రక్రియలు ఒకదాని తర్వాత ఒకటి పరిశీలిద్దాం. మానవుని వంటి బహుకణ జీవులోని ఆక్సిజన్ అవసరాన్ని తీర్చడానికి వ్యాపన పద్ధతి ఎందుకు సరిపోదు? ఏదైనా సజీవంగా ఉందో లేదో నిర్ణయించడానికి మనం ఏ లక్షణాలను పరిగణలోనికి తీసుకుంటాం? ఒక జీవి బయట నుంచి ఉపయోగించుకునే ముడి పదార్థాలు ఏవి? జీవి నిర్వహణకు ఏ ప్రక్రియలు అవసరమైనవిగా పరిగణిస్తావు? బహుకణ జీవుల్లో ఆక్సిజన్ అవసరాన్ని తీర్చడానికి ప్రత్యేకమైన వ్యవస్థ ఉంది. అది వ్యాపన పద్ధతి సరిపోదు. అది ఏకకణ జీవుల్లో అయితే వ్యాపన పద్ధతి ద్వారా ఆక్సిజన్ని రవాణా చేసుకుంటాయి. కానీ బహుకణ జీవుల్లో సరిపోదది.
సజీవంగా ఉందో లేదో నిర్ణయించడానికి మనం శ్వాసక్రియను పరిగణలోకి తీసుకుంటాం. బయట నుంచి మనం తీసుకునే ముడి పదార్థాలు ఏంటంటే కర్బన పదార్థాలు, ఆక్సిజన్. జీవ నిర్వహణకు ఏ ప్రక్రియలు అవసరమైనవి అంటే శ్వాసక్రియ, విసర్జన, రవాణా ఇవన్నీ అవసరమైనవి. జీర్ణక్రియ, పోషణ. మనం నడుస్తున్నప్పుడు లేదా సైకిల్ తొక్కుతున్నప్పుడు శక్తిని ఉపయోగిస్తుంటాం. మనం ప్రత్యేకించి ఎటువంటి పనులు చేయనప్పటికీ కూడా మన శరీర క్రమస్థితి నిర్వహణకు శక్తి అవసరం. శరీర పెరుగుదలకు, అభివృద్ధికి అవసరమైన ప్రోటీన్ మరియు ఇతర పదార్థాల సంశ్లేషణకు బయట నుండి ముడి పదార్థాలు స్వీకరించటం అవసరం. మనం తినే ఆహారమే ఈ పదార్థాలకు శక్తి వనరు. సజీవులు వాటి ఆహారాన్ని ఏ విధంగా పొందుతాయి? సాధారణంగా జీవులకు కావలసిన శక్తి మరియు పదార్థాలు అన్ని జీవులకు ఒకేలా ఉంటాయి, కానీ వాటిని పొందే విధానాలు వేరుగా ఉంటాయి. కొన్ని జీవులు అకర్బన వనరుల నుండి కార్బన్ డయాక్సైడ్, నీటి రూపంలో సరళ ఆహార పదార్థాలను పొందుతాయి. ఈ జీవులను స్వయం పోషకాలైన ఆకుపచ్చని మొక్కలు, కొన్ని బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇతర జీవులు సంక్లిష్ట పదార్థాన్ని వినియోగించుకుంటాయి. శరీర నిర్వహణ, పెరుగుదలకు ఉపయోగించుకునే ముందు ఈ సంక్లిష్ట పదార్థాలు సరళ పదార్థాలుగా విచ్ఛిన్నం చెందాలి. దీనికోసం జీవులు ఎంజైమ్లుగా పిలువబడే జీవ ఉత్ప్రేరకాలను ఉపయోగిస్తాయి. జీవ ఉత్ప్రేరకాలు అనగా ఎంజైమ్లను జీవ ఉత్ప్రేరకాలు అంటారు. ఆ పరపోషకాలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ స్వయం పోషకాలపై ఆధారపడతాయి. జంతువులు, శిలీంధ్రాలు మొదలైనవి పరపోషక జీవులు. స్వయం పోషకాలు తమకు కావలసిన కర్బనం, శక్తి మొదలైన అవసరాలను కిరణజన్య సంయోగ క్రియ ద్వారా పొందుతాయి. ఈ ప్రక్రియ ద్వారా స్వయం పోషకాలు బయట నుండి పదార్థాలను తీసుకొని వాటిని నిలువ ఉండే శక్తి రూపంలోకి మార్చుకుంటాయి. ఈ పదార్థాలు కార్బన్ డయాక్సైడ్, నీరు రూపంలో తీసుకోబడి పత్రహరితం, సూర్యరశ్మి సమక్షంలో పిండి పదార్థాలుగా మార్చబడతాయి. మొక్కకు శక్తిని అందించడానికి కార్బోహైడ్రేట్లు ఉపయోగపడతాయి. అవి ఎలా జరుగుతాయో తర్వాత భాగంలో అధ్యయనం చేద్దాం. వెంటనే ఉపయోగించబడిన పిండి పదార్థాలు స్టార్చ్ రూపంలో నిల్వ చేయబడి మొక్కకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఉపయోగపడే అంతర్గత శక్తి నిల్వగా ఉంటాయి. మనలో కూడా మనం తిన్న ఆహారం నుండి పొందిన శక్తిలో కొంత శక్తి గ్లైకోజన్ రూపంలో మన శరీరంలో నిల్వ చేయడంలో దాదాపు ఇలాంటి పరిస్థితే కనిపిస్తుంది. 6CO2 + 12H2O gives rise to. ఇది పత్రహరితం, సూర్యరశ్మి ఆధ్వర్యంలో C6H12O6 గ్లూకోజ్ + 6O2 + 6H2Oగా మార్పు చెందుతుంది. నిజానికి కిరణజన్య సంయోగ క్రియ జరిగినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. పత్రహరితం ద్వారా కాంతి శోషణం చెందటం, కాంతి శక్తి రసాయన శక్తిగా మారటం మరియు నీటి అణువులు హైడ్రోజన్, ఆక్సిజన్గా విచ్ఛిన్నం చెందటం, కార్బన్ డయాక్సైడ్ పిండి పదార్థంగా క్షయీకరణం చెందటం. చూడండి, ఈ బిట్స్ అడిగే ఛాన్స్ ఉంటాయి. కిరణజన్య సంయోగ క్రియ జరిగినప్పుడు ఈ క్రింది వానిలో జరిగేది అని అడుగుతాడు. ఏమేంటి? పత్రహరితం ద్వారా కాంతి శక్తి శోషణం చెందుతుంది, కాంతి శక్తి రసాయన శక్తిగా మారుతుంది, అలాగే నీటి అణువులు హైడ్రోజన్ అణువు, ఆక్సిజన్ అణువుగా విచ్ఛిన్నం చెందుతాయి, కార్బన్ డయాక్సైడ్ పిండి పదార్థంగా క్షయీకరణం చెందుతుంది. ఈ 3 పనులు జరుగుతాయి కిరణజన్య సంయోగ క్రియ జరిగినప్పుడు. ఈ చర్యలు ఒకదాని తర్వాత ఒకటి వెంటనే జరగాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు ఎడారి మొక్కలు రాత్రిపూట కార్బన్ డయాక్సైడ్ని తీసుకొని తయారు చేసిన మాధ్యమిక పదార్థాలపై చర్య జరపడానికి పగటిపూట పత్రహరితంచే శోషించుకున్న శక్తిని వినియోగిస్తాయి. పై చర్యలో ప్రతి భాగం కిరణజన్య సంయోగ క్రియకు ఏ విధంగా అవసరమవుతుందో చూద్దాం. రంగురంగుల పత్రాలు, ఇక్కడ కృత్యం ఒకటి ఇచ్చాడు. రంగురంగుల పత్రాలు కలిగిన కుండీలో పెరుగుతున్న ఒక మొక్కను తీసుకోండి. ఉదాహరణకు మనీ ప్లాంట్ లేదా క్రోటాన్.
మొక్కను 3 రోజులు చీకటి గదిలో ఉంచండి. అందువల్ల పిండి పదార్థం మొత్తం ఉపయోగించబడుతుంది. ఇప్పుడు మొక్కని సూర్యరశ్మిలో 6 గంటల పాటు ఉంచండి. మొక్క నుండి ఒక ఆకును తెంపండి. ఆకుపచ్చని భాగాలను గుర్తించి వాటిని పేపర్ పైన గీయండి. ఆకును మరుగుతున్న నీటిలో కొద్ది నిమిషాలు ఉంచండి. తర్వాత ఆకుని ఆల్కహాల్ ఉన్న బీకర్లో ముంచండి. జాగ్రత్తగా బీకరుని నీరున్న ఇంకో పాత్రలో ఉంచి ఆల్కహాల్ మరిగే వరకు వేడి చేయండి. ఆకు రంగు ఏమైంది? ద్రావణం యొక్క రంగు ఎలా ఉంది? ఇప్పుడు ఆకులను సజల అయోడిన్ ద్రావణంలో కొద్ది నిమిషాలు ఉంచండి. ఆకును తీసి అయోడిన్ ద్రావణంలో శుభ్రంగా కడగండి. ఆకు రంగును పరిశీలించండి. ప్రారంభంలో పేపర్పై గుర్తించిన వాటితో సరిపోల్చండి. ఆకు యొక్క వివిధ ప్రాంతాల్లో పిండి పదార్థం ఉనికిని ఏ విధంగా నిర్ధారిస్తావు? ఇక్కడ ఆకు అడ్డుకోత ఇచ్చాడు. ఆకు అడ్డుకోతను మీరు సూక్ష్మదర్శిని కింద జాగ్రత్తగా పరిశీలించినట్లయితే కొన్ని కణాల్లో ఆకుపచ్చని చుక్కలు ఉండటం గమనించవచ్చు. ఈ ఆకుపచ్చని చుక్కలు పత్ర హరితాన్ని కలిగిన హరిత రేణువులుగా పిలువబడే కణాంగాలు. కిరణజన్య సంయోగ క్రియకు పత్రహరితం అవసరమని నిరూపించే ఒక కృత్యం. మొక్కను ఏ విధంగా కార్బన్ డయాక్సైడ్ని గ్రహిస్తాయో అధ్యయనం చేద్దాం. 9వ తరగతిలో పత్రాల యొక్క అడుగు భాగంలో ఉండే సూక్ష్మ రంధ్రాలైన పత్ర రంధ్రాల గురించి చెప్పుకున్నాం. కిరణజన్య సంయోగ క్రియలో ఈ రంధ్రాల ద్వారా ఎక్కువ మొత్తంలో వాయు మార్పిడి జరుగుతుంది. కానీ ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే వాయు మార్పిడి పత్రాల్లోనే కాకుండా కాండం, వేర్లు, ఉపరితలం ద్వారా కూడా జరుగుతుంది. ఈ పత్ర రంధ్రాల ద్వారా పెద్ద మొత్తంలో నీరు కూడా ఆవిరవుతుంది. కిరణజన్య సంయోగ క్రియ కార్బన్ డయాక్సైడ్ అవసరం లేనప్పుడు ఈ పత్ర రంధ్రాలను మొక్క మూసేస్తుంది. పత్ర రంధ్రాలు మూసుకోవడం, తెరుచుకోవడం అనే చర్య రక్షక కణాల ద్వారా జరుగుతుంది. రక్షక కణాల్లోకి నీరు ప్రవహించినప్పుడు అవి నీటిని పీల్చుకొని ఉబ్బి పత్ర రంధ్రాలు తెరుచుకోవడానికి కారణమవుతాయి. అదేవిధంగా రక్షక కణాలు కుచించుకుపోయినప్పుడు పత్ర రంధ్రాలు మూసుకుంటాయి. ఒకే పరిమాణం కలిగిన కుండీలో పెరుగుతున్న ఆరోగ్యవంతమైన 2 మొక్కలు తీసుకోండి. 3 రోజులు చీకటి గదిలో ఉంచండి. ఇప్పుడు ఒక్కో మొక్కను ఒక్కో గాజు పలకపై ఉంచండి. పొటాషియం హైడ్రాక్సైడ్ ఉన్న వాచ్ గ్లాస్ ఒక మొక్క పక్కన ఉంచండి. కార్బన్ డయాక్సైడ్ను శోషించుటకు పొటాషియం హైడ్రాక్సైడ్ ఉపయోగపడుతుంది. పటం 5.4లో చూపిన విధంగా 2 మొక్కలను వేరువేరు గంట జాడీలో మూయండి. గంట జాడీ అడుగు భాగాన గాజు పలకకు మధ్య గాలి చొరబడకుండా వ్యాజ్లైన్ పూయాలి. 2 గంటల సేపు మొక్కలను సూర్యరశ్మిలో ఉంచాలి. ప్రతి మొక్క యొక్క ఒక ఆకుని తుంచి పై కృత్యంలో చూపిన విధంగా పిండి పదార్థం ఉనికి కొరకు పరీక్ష చేయండి. 2 ఆకులు ఒకే పరిమాణంలో పిండి పదార్థం ఉనికిని సూచిస్తున్నాయా? ఈ కృత్యం ద్వారా మీరు ఏమి నిర్ధారణ చేస్తారు? ప్రతి జీవి దాని పరిసరాలతో అనుగుణ్యతను కలిగి ఉంటుంది. పోషణ విధానం ఆహార పదార్థాల రకం మరియు వాటి లభ్యతపై ఆధారపడి ఉంటుంది. అలాగే జీవి ఏ విధంగా ఆహారాన్ని పొందుతుంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఆహార వనరులు గడ్డి మాదిరిగా స్థిరంగా ఉంటుందా లేక జింక మాదిరిగా చలనాన్ని కలిగి ఉంటుందా అనే దాని ఆధారంగా ఆహారాన్ని పొందటంలో, పోషణ ఉపకరణాలు ఉపయోగించుకోవడంలో ఆవుకి సింహానికి మధ్య వ్యత్యాసం ఉండవచ్చు. జీవి ఆహారం తీసుకోవడం, ఉపయోగించుకోవడంలో అనేక రకాల వ్యూహాలు ఉంటాయి. కొన్ని జీవులు తమ శరీరం వెలుపల ఆహార పదార్థాలను విచ్ఛిన్నం చేసి శోషించుకుంటాయి.
ఉదాహరణకు బ్రెడ్ మౌల్డ్, ఈస్టు, పుట్టగొడుగు వంటి శిలీంధ్రాలు. మిగతా జీవులు ఆహారాన్ని మొత్తంగా శరీరంలోకి తీసుకొని విచ్ఛిన్నం చేసుకుంటాయి. ఏది లోపలికి తీసుకొని విచ్ఛిన్నం చేయాలి అనేది వాటి శరీర నిర్మాణము మరియు పనితీరుపై ఆధారపడి ఉంటుంది. కొన్ని జీవులు మొక్కల నుండి మరియు జంతువుల నుండి వాటిని చంపకుండా ఆహారాన్ని పొందుతాయి. కస్కుటా మొక్క, బంగారు తీగ, పేలు, జలగలు మరియు బద్దె పురుగులు వంటి ఎన్నో రకాల జీవులు ఈ పరాన్న జీవన విధానాన్ని అనుసరిస్తున్నాయి. చూడండి, పరాన్న జీవన విధానాన్ని అనుసరించే జీవులకు ఉదాహరణ ఏంటి అంటే కస్కుటా మొక్క, పేలు, జలగలు, బద్దె పురుగులు ఇవన్నీ పరాన్న జీవన విధానాన్ని అనుసరిస్తాయి. జీవుల్లో ఆహారం దానిని పొందే విధానాల్లో వ్యత్యాసాల కారణంగా వివిధ జీవులలో జీర్ణ వ్యవస్థ వివిధ రకాలుగా ఉంటుంది. ఏకకణ జీవులు శరీర ఉపరితలం ద్వారా జీవుల్లో ఆహారం దానిని పొందే విధానాల్లో వ్యత్యాసం కారణంగా వివిధ జీవుల్లో జీర్ణ వ్యవస్థ వివిధ రకాలుగా ఉంటుంది. ఏకకణ జీవులు శరీరం ఉపరితలం ద్వారా మొత్తం ఆహారాన్ని తీసుకుంటాయి. కానీ జీవుల నిర్మాణంలో సంక్లిష్టత పెరుగుతున్న కొద్దీ రకరకాల పనులు చేయుటకు వివిధ భాగాలు ప్రత్యేకతను సంతరించుకుంటాయి. ఉదాహరణకు అమీబాలో శరీరం ఉపరితలం నుండి తాత్కాలిక వేళ్ల వంటి నిర్మాణాలు ఏర్పడి అవి ఆహార రేణువుల చుట్టూ ఆవరించి ఆహార రిక్తిక ఏర్పరచటం ద్వారా ఆహారాన్ని లోపలికి తీసుకుంటాయి. ఆహార రిక్తిక లోపల సంక్లిష్ట పదార్థాలు సరళ పదార్థాలుగా విడగొట్టబడి కణ ద్రవ్యంలోనికి వ్యాపనం చెందుతాయి. మిగిలిన జీర్ణం కాని పదార్థాలు శరీర ఉపరితలానికి చేరి బయటకు పంపబడుతుంది. ఏకకణ జీవి అయిన పారామీషియం స్థిరమైన ఆకారం కలిగి ప్రత్యేకమైన ప్రదేశం నుండి ఆహారాన్ని తీసుకుంటుంది. శరీరం అంతటా వ్యాపించిన శైలికల చలనాల ద్వారా ఆహారం ఈ ప్రత్యేక ప్రదేశానికి చేరుతుంది. ఇది అమీబాలో అలాగే పారామీషియంలో ఆహారాన్ని తీసుకోవటం దాని విధానం. ఇప్పుడు మానవుల్లో పోషణ. జీర్ణనాళం ప్రాథమికంగా నోటి నుండి పాయువు వరకు విస్తరించిన పొడవాటి గొట్టం వంటి నిర్మాణం. జీర్ణనాళంలోని వివిధ భాగాలను మనం చూడవచ్చు. దీనిలో వివిధ రకాల పనులు చేయడానికి ప్రత్యేకమైన ప్రాంతాలు ఉంటాయి. ఒకసారి మన శరీరంలోకి ఆహారం వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అనే ప్రక్రియను మనం ఇక్కడ చర్చిద్దాం. మనం తినే వివిధ రకాల ఆహార పదార్థాలు ఈ జీర్ణనాళం గుండానే ప్రయాణిస్తాయి. సహజంగా ఆహారం చిన్నగా ఒకే ఆకృతిలో ఉండే రేణువులుగా మారాలి. మన దంతాల సహాయంతో ఆహారాన్ని చూర్ణం చేయడం ద్వారా దీనిని సాధించగలుగుతున్నాం. జీర్ణనాళం లోపలి తలం మృదువుగా ఉంటుంది కాబట్టి ఆహారం సులభంగా ప్రయాణించడానికి తడిగా చేయబడుతుంది. మనకి ఇష్టమైన ఆహారం తిన్నప్పుడు నోటిలో నీరు ఊరుతుంది. ఇది నీరు మాత్రమే కాదు, లాలాజల గ్రంథులచే సేవించబడే లాలాజలం అనే ద్రవం. మనం తీసుకునే ఆహారం యొక్క మరో అంశం ఏమిటంటే దాని యొక్క సంక్లిష్ట స్వభావం. ఇది జీర్ణనాళం ద్వారా శోషించబడాలంటే చిన్న అణువులుగా విచ్ఛిన్నం చేయబడాలి. జీవ ఉత్ప్రేరకాలు అయిన ఎంజైములు వాటి సహాయంతో ఇది జరుగుతుంది. లాలాజలంలో ఉండే లాలాజల్ ఎమైలేజ్ అనే ఎంజైము సంక్లిష్ట పిండి పదార్థాలను సరళ చక్కెరలుగా విచ్ఛిన్నం చేస్తుంది. నోటిలో ఆహారాన్ని నమిలేటప్పుడు కండరయుతమైన నాలుక ఆహారాన్ని నోరంతా కలియబెడుతూ లాలాజలంతో పూర్తిగా కలిసేటట్టుగా చేస్తుంది. ఆహారం సరిగ్గా జీర్ణం కావడానికి ఆహార నాళంలోని ప్రతి భాగంలో ఆహారం ఒక నియంత్రిత పద్ధతిలో చలించటం ద్వారా జీర్ణనాళంలో కండరయుతమైన లోపల భాగం యొక్క సంకోచ సడలికల వలన ఆహారం ముందుకు నెట్టబడుతుంది.
జీర్ణనాళం మొత్తం ఈ విధమైన తరంగాకార చలనాలను జరుగుతాయి. ఈ చలనాలను పెరిస్టాల్టిక్ చలనాలు అంటారు. ఆహారం మింగినప్పుడు ఆహారం ముందుకెళ్ళాలంటే ఏ కదలికలు, ఏ చలనాలు కావాలి అంటే పెరిస్టాల్టిక్ చలనాలు కావాలి. ఈ పెరిస్టాల్టిక్ చలనం మనం ఎక్కడ చూస్తామంటే ఆహార నాళంలోనూ, పేగుల్లోనూ చూస్తాం. నోటి నుండి ఆహారం జీర్ణాశయంలోకి ఆహార వాహిక ద్వారా వెళుతుంది. జీర్ణాశయం ఒక పెద్ద అవయవం. ఆహారం చేరగానే ఇది విస్తరిస్తుంది. కండరయుతమైన జీర్ణాశయ గోడలు ఆహారం ఎక్కువ జీర్ణరసాలతో బాగా కలియబెట్టేందుకు ఉపయోగపడతాయి. జీర్ణాశయ గోడల్లో ఉండే జఠర గ్రంథులు జీర్ణాశయంలో ఆహారాన్ని జీర్ణం చేస్తాయి. జఠర గ్రంథులు హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని, ప్రోటీన్లను జీర్ణం చేసే పెప్సిన్ అనే ఎంజైము మరియు శ్లేష్మాన్ని విడుదల చేస్తాయి. జఠర గ్రంథులు ఏమేమి విడుదల చేస్తాయి? హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని, అలాగే ప్రోటీన్లను జీర్ణం చేసే పెప్సిన్ అనే ఎంజైమ్ను విడుదల చేసే గ్రంథి జఠర గ్రంథి. హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని విడుదల చేసేది కూడా జఠర గ్రంథి. అలాగే శ్లేష్మాన్ని, హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని, ప్రోటీన్లను జీర్ణం చేసే పెప్సిన్ అనే ఎంజైమ్ని, అలాగే శ్లేష్మాన్ని విడుదల చేస్తుంది. ఏంటిది? జఠర గ్రంథి. హైడ్రోక్లోరిక్ ఆమ్ల మాధ్యమాన్ని ఏర్పరచడం ద్వారా పెప్సిన్ ఎంజైమ్ చర్యలను సులభతరం చేస్తుంది. ఆమ్లం ఇంకా ఎటువంటి పని చేస్తుందని మీరు అనుకుంటున్నారు? సాధారణ పరిస్థితులలో శ్లేష్మం ఆమ్ల ప్రభావం నుండి జీర్ణాశయం లోపలి పొరను రక్షిస్తుంది. చూడండి, సాధారణ పరిస్థితుల్లో ఆమ్ల ప్రభావం నుంచి జీర్ణాశయాన్ని లోపలి పొరను రక్షించేది ఏంటిది అంటే శ్లేష్మం. ఎసిడిటీ గురించి పెద్దవాళ్ళు వింటూ ఉంటాం. జీర్ణాశయం నుండి ఆహారం కొద్దిగా చిన్న పేగులోకి విడుదల చేసే సంవరణి కండర జీర్ణాశయం నుండి ఆహారం బయటికి వెళ్ళడాన్ని నియంత్రిస్తూ ఉంటుంది. జీర్ణాశయం నుండి ఆహారం పేగులోకి అక్కడి నుంచి బయటికి వస్తుందన్నమాట. ఇప్పుడు జీర్ణాశయం నుండి చిన్న పేగులోకి ప్రవేశిస్తుంది. ఇది చుట్టలు చుట్టుకొని తక్కువ ప్రదేశంలో అమరి ఉండే ఆహార నాళం యొక్క అతి పొడవైన భాగం. ఆహార నాళం యొక్క అతి పొడవైన భాగం ఏంటిదంటే చిన్న పేగు. వివిధ జంతువులలో అవి తినే ఆహారాన్ని బట్టి వాటి చిన్న పేగుల పొడవు వేరుగా ఉంటుంది. గడ్డి తింటున్న శాకాహారుల్లో సెల్యులోజ్ జీర్ణం చేయడం కోసం పొడవైన చిన్న పేగు అవసరం ఉంటుంది. మాంసం సులభంగా జీర్ణం అవుతుంది కాబట్టి పులి వంటి మాంసాహారుల్లో చిన్న పేగు పొడవు తక్కువగా ఉంటుంది. పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వులు సంపూర్ణంగా జీర్ణం అయ్యే ప్రదేశం చిన్న పేగు. పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వులు సంపూర్ణంగా జీర్ణమయ్యే ప్రదేశం చిన్న పేగు. దీని కొరకు కాలేయం, క్లోమాలు, స్రావాలు చిన్న పేగు తీసుకుంటుంది. జీర్ణాశయం నుండి వచ్చిన ఆహారం ఆమ్లయుతంగా ఉంటుంది. క్లోమరస ఎంజైములు పనిచేయాలంటే ఆహారం క్షారయుతంగా మారాలి. కాలేయం నుండి విడుదలైన పైత్యరసం కొవ్వులపై పనిచేయటమే కాకుండా ఆహారాన్ని క్షారయుతంగా మారుస్తుంది. జీర్ణాశయం నుంచి వచ్చిన ఆహారం ఏమో ఆమ్లయుతంగా ఉంటుంది, ఎందుకంటే అక్కడ హైడ్రోక్లోరిక్ ఆమ్లం రిలీజ్ అయింది కదా అది. అలాగే
ఇక్కడ క్లోమంలో ఉన్న ఎంజైమ్లు, క్లోమరస ఎంజైమ్లు పనిచేయాలంటేనేమో ఆమ్లం క్షారయుతంగా మారాలి. అంటే ఇక్కడ మనకు మళ్ళీ ఇంకొక ఎంజైమ్ అవసరమైంది. దాన్ని ఎవరు సర్దారు? కాలేయం. కాలేయం నుంచి వచ్చే పైత్యరసం కొవ్వులపై పనిచేస్తుంది. అలాగే ఆహారాన్ని క్షారయుతంగా మారుస్తుంది. చిన్న పేగులో ఉండే కొవ్వులు పెద్ద పెద్ద రేణువుల రూపంలో ఉండటం వలన దీనిపై పనిచేసే ఎంజైమ్లు చర్య క్లిష్టతరంగా ఉంటుంది. పైత్యరస లవణాలు వీటిని చిన్న రేణువులుగా విచ్ఛిన్నం చేసే ఎంజైమ్ యొక్క సామర్థ్యాన్ని పెంచుతాయి. ఇది సరిగ్గా మురికిపై సబ్బు యొక్క తరలీకరణ చర్యలా ఉంటుంది. క్లోమం క్లోమరసాన్ని స్రవిస్తుంది. దీనిలో ప్రోటీన్లను జీర్ణం చేసే ట్రిప్సిన్, తరలీకరణ చెందిన కొవ్వులను విచ్ఛిన్నం చేసే లైపేజ్ ఉంటాయి. చూడండి, క్లోమరసంలోని ఎంజైమ్లు ఏమేంటి? ట్రిప్సిన్, లైపేజ్. ట్రిప్సిన్ ఒకటి, లైపేజ్ ఒకటి. ట్రిప్సిన్ ఏమో ప్రోటీన్లను జీర్ణం చేస్తుంది. లైపేజ్ ఏమో తరలీకరణ చెందిన కొవ్వులను విచ్ఛిన్నం చేస్తుంది. చిన్న పేగు ఆంత్రరసాన్ని ఉత్పత్తి చేసే గ్రంథులు ఉంటాయి. చిన్న పేగు గోడల్లో ఆంత్రరసాన్ని ఉత్పత్తి చేసే గ్రంథులు ఉంటాయి. దీనిలో ఉన్న ఎంజైమ్లు చివరగా ప్రోటీన్లను అమైనో ఆమ్లాలుగా, సంక్లిష్ట పిండి పదార్థాలను గ్లూకోజ్గా, కొవ్వులను కొవ్వు ఆమ్లాలు గ్లిసరాన్లుగాను మారుస్తాయి. జీర్ణమైన ఆహారాన్ని పేగు గోడలు శోషించుకుంటాయి. చిన్న పేగు లోపల తలంలో పేగు యొక్క శోషతల వైశాల్యాన్ని పెంచే చూషకాలు అని పిలువబడే వేళ్ళ వంటి నిర్మాణాలు ఉంటాయి. చూడండి, పేగు యొక్క శోషణతల వైశాల్యాన్ని పెంచే నిర్మాణాలు చూషకాలు. ఇవి ఎటువంటి నిర్మాణాలు? వేళ్ళ వంటి నిర్మాణాలు. ఆంత్రచూషకాలు జీర్ణమైన ఆహారాన్ని రక్తంలో శోషణం చేసుకునేందుకు ఎక్కువగా రక్తనాళాలను కలిగి ఉంటాయి. జీర్ణమైన ఆహారం రక్తంలోకి శోషణ చెంది శరీరంలోని ప్రతి కణానికి చేరుతాయి. శక్తిని పొందడానికి, కొత్త కణజాలం ఏర్పడడానికి, పాత కణజాలాన్ని బాగు చేయడానికి ఆహార పదార్థాలు ఉపయోగపడతాయి. జీర్ణం కాని ఆహార పదార్థాలు పెద్ద పేగుకి చేరుకుంటాయి. పెద్ద పేగు గోడలు దానిలోని నీటిని శోషిస్తాయి. నీరు శోషణం చెందగా మిగిలిన పదార్థం పాయువు ద్వారా బయటకు విసర్జించబడుతుంది. ఈ వ్యర్థాలను బయటికి పంపించే చర్య పాయు సంవరణీ కండరం చేత నియంత్రించబడుతుంది. పేగులోని వ్యర్థాలను బయటికి పంపించే చర్య వేటి నియంత్రణలో జరుగుతుంది? పాయు సంవరణీ కండరాల నియంత్రణలో జరుగుతుంది. ఇక్కడ దంతక్షయం గురించి ఇచ్చారు, మనకి చూద్దాం. దంతాలపై ఉన్న పింగాణీ పొర మరియు డెంటిన్లు క్రమంగా మెత్తగా మారటానికి పిప్పి పళ్ళు లేదా దంతక్షయం కారణమవుతుంది. చక్కెరలపై బ్యాక్టీరియా పనిచేసినప్పుడు పింగాణీ పొరను మెత్తపరిచి లవణాలను కోల్పోయేలా చేసే ఆమ్లాలను ఉత్పత్తి చేస్తాయి. ఆహార రేణువులు బ్యాక్టీరియల్ కణ సమూహాలతో కలిసి దంతాలను అంటిపెట్టుకొని దంతాలపై పాచిని ఏర్పరుస్తాయి. దంతాలను పాచి కప్పి ఉన్నందున లాలాజలం దంత ఉపరితలాన్ని చేరి ఆమ్లాన్ని తటస్థీకరించలేదు. తిన్న తరువాత దంతధావనం బ్యాక్టీరియా ఆమ్లాలను ఉత్పత్తి చేయడానికి ముందే పాచిని తొలగిస్తుంది. దీనిని అలా వదిలేస్తే సూక్ష్మజీవులు దంతంలోని గుజ్జును, పల్పును ఆక్రమించి వాపును, సంక్రమణాన్ని కలిగిస్తాయి. గత విభాగంలో జంతువుల పోషణ గురించి మనం చర్చించాం. పోషణ విధానంలో తీసుకున్న ఆహార పదార్థాలు
కణాల్లో వివిధ జీవక్రియలు జరగడానికి కావలసిన శక్తిని అందిస్తాయి. వివిధ జీవుల్లో దీనిని వివిధ మార్గాల్లో చేస్తాయి. కొన్ని జీవులు ఆక్సిజన్ని ఉపయోగించి గ్లూకోజ్ను పూర్తి స్థాయిలో కార్బన్ డయాక్సైడ్ మరియు నీరుగా విచ్ఛిన్నం చేస్తాయి. కొన్ని జీవులు ఆక్సిజన్ ప్రమేయం లేని వేరే మార్గాలను అనుసరిస్తాయి. అన్ని సందర్భాల్లోనూ 6 కర్బన పరమాణువులు కలిగిన గ్లూకోజ్ అణువు 3 కర్బన పరమాణువులు కలిగిన పైరువేట్గా విచ్ఛిన్నం కావటం మొదటి దశ. ఈ ప్రక్రియ కణద్రవ్యంలో జరుగుతుంది. తరువాత పైరువేట్ ఇథనాల్ మరియు కార్బన్ డయాక్సైడ్గా మారవచ్చు. ఈ ప్రక్రియలో ఈస్ట్ కిణ్వనం జరిగేటప్పుడు జరుగుతుంది. ఈ ప్రక్రియ వాయువు ఆక్సిజన్ లేనప్పుడు జరుగుతుంది. కావున దీనిని అవాయు శ్వాసక్రియ అంటారు. ఆక్సిజన్ ఉపయోగించుకొని పైరువేట్ విచ్ఛిన్నం కావడం మైటోకాండ్రియాలో జరుగుతుంది. ఈ విధానంలో 3 కార్బన్ అణువులు కలిగిన పైరువేట్ విచ్ఛిన్నం చెంది 3 కార్బన్ డయాక్సైడ్ అణువులుగా మారుతుంది. నీరు మరొక ఉత్పత్తి. వాయువు సమక్షంలో ఈ ప్రక్రియ జరుగుతుంది కాబట్టి దీనిని వాయు సహిత శ్వాసక్రియ అంటారు. అవాయు శ్వాసక్రియలో విడుదలైన శక్తి కంటే వాయు సహిత శ్వాసక్రియలో చాలా ఎక్కువ మొత్తంలో శక్తి విడుదలవుతుంది. కొన్ని సమయాల్లో మన కండరాల్లో ఆక్సిజన్ లేనప్పుడు వేరే మార్గంలో పైరువేట్ విచ్ఛిన్నం జరుగుతుంది. ఇక్కడ పైరువేట్ 3 కర్బన పరమాణువులను కలిగి లాక్టిక్ ఆమ్లంగా మార్చబడుతుంది. ఇలా ఆకస్మిక కృత్యాలతో మన కండరాలలో లాక్టిక్ ఆమ్లం ఏర్పడి కండరాలు పట్టేయడానికి కారణం అవుతుంది. గ్లూకోజు 6 కర్బన పదార్థాలుగా ఉన్న గ్లూకోజు 2 రకాలుగా విచ్ఛిన్నం కావడం జరుగుతుంది. మొదటిది ఏంటంటే 3 కర్బన పరమాణువులను కలిగిన పైరువేట్గా విచ్ఛిన్నమవుతుంది. ఇది ప్రతి జీవిలోనూ జరుగుతుంది. ఇది మొదటి దశ. రెండవ దశలో ఆక్సిజన్ ఉంటేనేమో కార్బన్ డయాక్సైడ్ మరియు శక్తి ఉత్పత్తి అవుతుంది. అలా కాకుండా ఆక్సిజన్ లేకపోతేనేమో ఇథనాలును కార్బన్ డయాక్సైడ్గా మారుతుంది. ఆక్సిజన్ లేకుండా జరిగేదేమో అవాయు శ్వాసక్రియ. ఇది ఈస్ట్లో మనం చూస్తాం. ఆక్సిజన్తో జరిగేదేమో వాయు సహిత శ్వాసక్రియ. మామూలుగా అవాయు శ్వాసక్రియ, వాయు సహిత శ్వాసక్రియ ఈ రెండింటిలో ఎక్కువ శక్తి దేనిలో ఉత్పత్తి అవుతుంది అంటే వాయు సహిత శ్వాసక్రియలో ఉత్పత్తి అవుతుంది. అప్పుడప్పుడు మన శరీరంలో కూడా అవాయు శ్వాసక్రియ జరుగుతుంది. మనం ఎక్సర్సైజులు చేసినప్పుడు ఇలాంటి సమయాల్లో ఈ గ్లూకోజు పూర్తిగా విచ్ఛిన్నం కాకుండా లాక్టిక్ ఆమ్లం విడుదలవుతుంది. ఈ లాక్టిక్ ఆమ్లం ఏమైందంటే కండరాలు పట్టేయడానికి కారణం అవుతుంది. ఇక్కడ బొమ్మ ఇది ఇచ్చాడు చూద్దాం. గ్లూకోజ్ 6 కర్బన అణువులు. కణద్రవ్యంలో 3 పైరువేట్ 3 కర్బన అణువులు ప్లస్ శక్తి. ఇది మళ్ళీ 3 దశల్లో జరిగింది చూడండి. ఆక్సిజన్ లేనప్పుడు ఈస్ట్లలో ఏమైందంటే ఇథనాల్ ప్లస్ కార్బన్ డయాక్సైడ్ ప్లస్ శక్తిగా మారుతుంది. ఇందులో 2 కార్బన్ అణువులు ఉంటాయి. అలాగే ఆక్సిజన్ లేనప్పుడు మన కండర కణాల్లో లాక్టిక్ ఆమ్లము శక్తిగా మారుతుంది. ఆక్సిజన్ సమక్షంలో పైరువేట్ శక్తిగా మారేది మైటోకాండ్రియాలో మారుతుంది. ఈ చర్య మైటోకాండ్రియాలో జరుగుతుంది. అప్పుడు కార్బన్ డయాక్సైడ్, నీరు, శక్తి విడుదలవుతాయి అన్నమాట. కణ శ్వాసక్రియ జరుగుతున్నప్పుడు విడుదలైన శక్తి వెంటనే ఏటీపీ అణువుల తయారీకి ఉపయోగపడుతుంది. ఇది కణంలో జరుగుతున్న అన్ని క్రియలకు ఇంధనంగా ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియలో ఏటీపీ విచ్ఛిన్నం చెందటం వలన విడుదలైన స్థిరమైన శక్తి మొత్తం కణంలో జరిగే ఉష్ణగ్రాహక చర్యలకు తోడ్పడుతుంది. ఏడిపి ప్లస్ పి అంటే ఫాస్ఫేట్. ఇక్కడ ఏటీపీ
అనేక కణ ప్రక్రియలు ఏటీపీ ఎనర్జీ కరెన్సీగా ఉంటుంది. శ్వాసక్రియ జరుగుతున్నప్పుడు విడుదలైన ఏడీపీ మరియు అకర్బన ఫాస్ఫేట్ నుండి ఏటీపీ అణువుల తయారీ జరుగుతుంది. కణంలో జరిగే ఉష్ణగ్రాహక చర్యలు తదుపరి చర్యలు కొనసాగించడానికి ఏటీపీని ఉపయోగించుకుంటాయి. నీటిని ఉపయోగించుకొని ఏటీపీలోని చివరి ఫాస్ఫేట్ బంధం విచ్ఛిన్నం చెందినప్పుడు 30.5 కిలో జౌల్స్ పర్ మోల్కు సమానమైన శక్తి విడుదల అవుతుంది. చూడండి, నీటిని ఉపయోగించుకొని ఏటీపీలోని చివరి ఫాస్ఫేట్ బంధం విచ్ఛిన్నం చెందినప్పుడు ఎంత శక్తి విడుదల అవుతుంది? 30.5 కిలో జౌల్స్ పర్ మోల్స్కు సమానమైన శక్తి విడుదల అవుతుంది. బ్యాటరీ ఉత్పత్తి చేసే శక్తి అనేక రకాల చర్యలకు ఎలా ఉపయోగపడుతుందో ఆలోచించండి. యాంత్రిక శక్తి, కాంతి శక్తి, విద్యుత్ శక్తి మొదలైన వాటిని పొందడానికి దీనిని ఉపయోగించవచ్చు. అదేవిధంగా కణాలలోని ఏటీపీ కండరాల సంకోచం, ప్రోటీన్ల సంశ్లేషణ, నాడీ ప్రచోదనాల ప్రసరణ వంటి అనేక రకాల పనులకు ఉపయోగపడుతుంది. వాయు సహిత శ్వాసక్రియ ఆక్సిజన్పై ఆధారపడుతుంది కాబట్టి వాయు సహిత శ్వాసక్రియ జరుపుకునే జీవులు సరిపడినంత ఆహారం తీసుకోవడం అవసరం. మొక్కల పత్ర రంధ్రాల ద్వారా వాయు వినిమయం చేస్తామని మనకు తెలుసు. పెద్ద పెద్ద కణాంతరావకాశాలు అన్ని కణాలు గాలిలో సంబంధాన్ని కలిగి ఉండేలా చేస్తాయి. ఇక్కడ కార్బన్ డయాక్సైడ్, ఆక్సిజన్ వినిమయం వ్యాపనం ద్వారా జరుగుతుంది. అవి కణంలోని లేదా కణం నుండి దూరంగా గాలిలోకి వెళ్ళడం జరుగుతుంది. వ్యాపన దిశ పరిసరాల పరిస్థితులు మరియు మొక్క అవసరాలపై ఆధారపడి ఉంటుంది. రాత్రి సమయంలో కిరణజన్య సంయోగక్రియ జరిగినప్పుడు కార్బన్ డయాక్సైడ్ తొలగించటం అనేది ప్రధాన వాయు మార్పిడి చర్యగా జరుగుతుంది. పగటి సమయంలో శ్వాసక్రియలో ఉత్పత్తి అయిన కార్బన్ డయాక్సైడ్ కిరణజన్య సంయోగక్రియకు ఉపయోగపడుతుంది కాబట్టి కార్బన్ డయాక్సైడ్ విడుదల కాదు. బదులుగా ఈ సమయంలో ఆక్సిజన్ విడుదల కావటం ప్రధాన సంఘటనగా ఉంది. వాతావరణం నుండి ఆక్సిజన్ తీసుకొని ఉత్పత్తి అయిన కార్బన్ డయాక్సైడ్ను విడిచిపెట్టడానికి జంతువులలో వివిధ అవయవాలు అభివృద్ధి చెందాయి. భూమి మీద నివసించే జంతువులు వాతావరణం నుండి ఆక్సిజన్ను పీల్చుకుంటాయి, కానీ జలచర జీవులు నీటిలో కరిగి ఉండే ఆక్సిజన్ను ఉపయోగించుకోవాలి. గాలిలో ఉన్న ఆక్సిజన్ కంటే నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ చాలా తక్కువ కనుక భూమిపై నివసించే జీవుల శ్వాస రేటు కంటే నీటిలో నివసించే జీవుల శ్వాస రేటు చాలా వేగంగా ఉంటుంది. చేపలు నోటి నుండి నీటిని తీసుకొని బలంగా మొప్పలపైకి పంపిస్తాయి. నీటిలో కరిగిన ఆక్సిజన్ మొప్పల్లోని రక్తంలోకి తీసుకోబడుతుంది. భౌమ్య జీవులు వాతావరణంలోని ఆక్సిజన్ను శ్వాసక్రియకు ఉపయోగిస్తాయి. వివిధ రకాల జంతువుల్లో వివిధ రకాల అవయవాల ద్వారా ఈ ఆక్సిజన్ శోషించుకోబడుతుంది. ఈ అవయవాలు ఆక్సిజన్ అధికంగా గల వాతావరణ సంబంధాన్ని కలిగి ఉపరితల వైశాల్యం పెంచగల నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. ఆక్సిజన్ మరియు కార్బన్ డయాక్సైడ్ మార్పిడి ఈ ఉపరితలాల ద్వారా జరగాలి కాబట్టి ఈ ఉపరితలం చాలా పలుచగా, సున్నితంగా ఉంటుంది. ఈ ఉపరితలాన్ని రక్షించడానికి దాని శరీరం లోపల ఉంచబడుతుంది కాబట్టి ఈ ప్రాంతానికి గాలిని తీసుకువెళ్ళే మార్గాలు కలిగి ఉండాలి. అదనంగా ఎక్కడైతే ఆక్సిజన్ శోషించబడుతుందో ఆ ప్రాంతంలో గాలి లోపలికి మరియు వెలుపలికి తరలించడానికి ఒక యంత్రాంగం ఉంటుంది. మానవునిలో నాసికా రంధ్రాల ద్వారా గాలిని శరీరంలోకి తీసుకోబడుతుంది. నాసికా రంధ్రాల్లో గాలి వెళ్ళే మార్గంలో ఉండే వెంట్రుకలు గాలిని వడపోస్తాయి. గాలి వెళ్ళే మార్గంలో ఈ ప్రక్రియ జరగడానికి
సహాయపడే శ్లేష్మ పొర కూడా ఉంటుంది. ఇక్కడ నుండి గాలి కంఠం ద్వారా ఊపిరితిత్తులకు చేరుతుంది. కంఠంలోని మృదులాస్థితో నిర్మితమైన ఉంగరాల వంటి నిర్మాణాలు ఉంటాయి. ఇవి గాలి మార్గం ముడుచుకుపోకుండా చేస్తాయి. మానవునిలో శ్వాస వ్యవస్థలో భాగాలు చూద్దాం. ఒకసారి చూడండి. నాసికా మార్గం, నోటి కుహరం, గ్రసని, స్వరపేటిక, వాయునాళం, మృదులాస్థి ఉంగరాలు, ఊపిరితిత్తులు, పక్కటెముకలు, శ్వాసనాళం, శ్వాసనాళికలు, వాయుకోశం, వాయుగోనులు. ఊపిరితిత్తుల్లో వాయుమార్గం చిన్న చిన్న నాళాలుగా విభజించబడి చివరిగా గాలి బుడగ లాంటి నిర్మాణాలతో అంతమవుతుంది. వీటిని వాయుగోనులు అంటారు. వాయుగోనుల ఉపరితలంలో వాయు మార్పిడి జరుగుతుంది. వాయుగోనుల గోడలు జాలకం మాదిరిగా విస్తృతంగా వ్యాపించిన రక్త నాళాలను కలిగి ఉంటాయి. మనం ముందు సంవత్సరాలలో చూసినట్లు మనం గాలి పీలుస్తున్నప్పుడు పక్కటెముకలు ముందుకు ఎత్తబడి ఉదరవితానం చదును అవుతుంది. ఫలితంగా ఉరఃకుహరం పెద్దదవుతుంది. దీని వలన ఊపిరితిత్తుల్లో గాలి పీల్చబడి విస్తరించిన వాయుగోనులను నింపుతాయి. రక్తం శరీర భాగాల నుండి కార్బన్ డయాక్సైడ్ను తీసుకువచ్చి వాయుగోనుల్లో విడిచిపెడుతుంది. వాయుగోనుల్లోని ఆక్సిజన్ శరీరంలోని అన్ని కణాలకు రవాణా చేయడానికి వాయుగోనుల రక్త నాళాలలోని రక్తంలోకి తీసుకోబడుతుంది. శ్వాస వలయంలో గాలి పీల్చుకోవడం, వదలడం జరుగుతుంది. ఊపిరితిత్తుల్లో ఎల్లప్పుడూ కొంత పరిమాణంలో మిగులు గాలి ఉంటుంది. తద్వారా ఆక్సిజన్ శోషించబడి మరియు కార్బన్ డయాక్సైడ్ విడుదల చేయడానికి కొంత సమయం ఉంటుంది. జంతువుల శరీర పరిమాణం పెద్దదిగా ఉన్నప్పుడు శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ పంపిణీకి వ్యాపన పీడనం 1 మాత్రమే సరిపోదు. దానికి బదులుగా శ్వాస వర్ణకాలు ఊపిరితిత్తుల్లోని గాలి నుండి ఆక్సిజన్ను గ్రహించి ఆక్సిజన్ తక్కువగా ఉన్న కణజాలాలకు తీసుకువెళ్ళి విడుదల చేస్తాయి. మానవునిలో శ్వాస వర్ణకం హిమోగ్లోబిన్. ఇది ఆక్సిజన్తో బంధాన్ని ఏర్పరచుకోగల సామర్థ్యాన్ని అత్యధికంగా కలిగి ఉంటుంది. ఈ వర్ణకం ఎర్ర రక్త కణాల్లో ఉంటుంది. ఆక్సిజన్ కంటే కార్బన్ డయాక్సైడ్ నీటిలో ఎక్కువగా కరుగుతుంది. అందువలన మన రక్తంలో కరిగిన రూపంలో ఇది ఎక్కువగా రవాణా చేయబడుతుంది. వాయుగోనులని విస్తరిస్తే అది 80 చదరపు మీటర్ల ప్రాంతాన్ని ఆక్రమిస్తుంది. అలాగే శరీరంలోని ఆక్సిజన్ రవాణా వ్యాపనం ద్వారా గనక మన శరీరంలో జరిగినట్లయితే మన ఊపిరితిత్తుల నుండి ఒక ఆక్సిజన్ అణువు కాలి వేళ్లకు వెళ్ళుటకు దాదాపు 3 సంవత్సరాల కాలం పడుతుందని అంచనా వేశారు. నెక్స్ట్, మానవునిలో రవాణా. మన శరీరంలో రక్తం ఆహారాన్ని, ఆక్సిజన్ని మరియు వ్యర్థాలను రవాణా చేస్తుందని ముందు విభాగంలో చూశాం. రక్తం ద్రవరూప సంయోజక కణజాలం. రక్తంలోని ప్లాస్మా అనే ద్రవరూప మాత్రికను కలిగి ఉంటుంది. దీనిలో కణాలు తేలియాడుతూ ఉంటాయి. ప్లాస్మా కలిగిన స్థితిలో ఉన్న ఆహారాన్ని, కార్బన్ డయాక్సైడ్ను మరియు నత్రజని సంబంధ పదార్థాలను రవాణా చేస్తుంది. ఎర్ర రక్త కణాలు ఆక్సిజన్ను రవాణా చేస్తాయి. లవణాల నుండి అనేక ఇతర పదార్థాలను కూడా రక్తం ద్వారా రవాణా చేయబడతాయి. అందుచేత రక్తాన్ని శరీరమంతటికీ పంపించే ఒక పంపింగ్ అవయవం మనకి అవసరం. కణజాలాలన్నింటికీ రక్తం చేరే విధంగా నాళాల వ్యవస్థ మరియు నాళాల వ్యవస్థను పాడైతే దాన్ని మరమ్మతు చేసే వ్యవస్థ ఉండాలి. మానవుని హృదయం నిలువు కోత. ఇది
మన గుండె మన పిడికిడంత పరిమాణంలో ఉండే కండరయుతమైన అవయవం. ఆక్సిజన్ మరియు కార్బన్ డయాక్సైడ్ రెండు రక్తం ద్వారా రవాణా కావాల్సి ఉన్నందున ఆక్సిజన్తో కూడిన రక్తం, కార్బన్ డయాక్సైడ్తో కూడిన రక్తం కలిసిపోకుండా ఉండటానికి వీలుగా గుండె వేరువేరు గదులను కలిగి ఉంది. కార్బన్ డయాక్సైడ్తో కూడిన రక్తం కార్బన్ డయాక్సైడ్ను తొలగించుటకు ఊపిరితిత్తులకు చేరాలి. ఆక్సిజన్తో కూడిన రక్తం ఊపిరితిత్తుల నుంచి గుండెకు తిరిగి చేరాలి. ఈ ఆక్సిజన్తో కూడిన రక్తం అప్పుడు మిగిలిన శరీరానికి పంపిణీ చేయబడుతుంది. ఈ ప్రక్రియ వివిధ దశలను పరిశీలిద్దాం. ఊపిరితిత్తుల నుండి ఆమ్లజని సహిత రక్తం గుండెలోని ఎడమ వైపున పైభాగాన ఉండే పలుచని గోడలు కలిగిన ఎడమ కర్ణిక అనే గదిలోకి చేరుతుంది. ఈ రక్తాన్ని సేకరించేటప్పుడు ఎడమ కర్ణిక సడలుతుంది. తరువాత ఎడమ కర్ణిక సంకోచిస్తుంది. దాని తరువాత గది అయిన ఎడమ జఠరిక సడలుట వలన రక్తం దానిలోకి బదిలీ అవుతుంది. కండరయుతమైన ఎడమ జఠరిక సంకోచించగానే రక్తం శరీరంలోనికి పంపు చేయబడుతుంది. కుడిపై గది అయిన కుడి జఠరిక సడలుట ద్వారా శరీరం నుండి ఆక్సిజన్ రహిత రక్తం దానిలోకి వస్తుంది. కుడి కర్ణిక సంకోచించినప్పుడు దాని కింద ఉన్న కుడి జఠరిక సడలుతుంది. దీనివల్ల రక్తం కుడి జఠరికలోకి బదిలీ అయి అక్కడ నుండి ఆక్సీకరణం చెందడానికి ఊపిరితిత్తులకు బయలుదేరుతుంది. జఠరికలు శరీరంలోని వివిధ అవయవాలకు రక్తాన్ని పంపిణీ చేయవలసి ఉన్నందున అవి కర్ణికల కన్నా మందమైన కండరాలతో కూడిన గోడలను కలిగి ఉంటాయి. కర్ణికలు లేదా జఠరికలు సంకోచం చెందినప్పుడు రక్తం వెనుకకు మరలిపోకుండా కవాటాలు నియంత్రిస్తాయి. ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ రక్తంలోకి ప్రవేశించుట. చూడండి, కర్ణికలు, జఠరికలు ఈ రెండింటిలో ఏవి మందంగా ఉంటాయి? వేటి గోడలు మందంగా ఉంటాయి అంటే జఠరికల గోడలే మందంగా ఉంటాయి. శరీరం ఈ రక్తం గుండెలోని రక్తం మళ్ళీ వెనక్కి రాకుండా కవాటాలు ఉంటాయి. గుండె కుడి, ఎడమ భాగాలు విడదీయబడటం వలన ఆక్సిజన్ సహిత రక్తం మరియు ఆక్సిజన్ రహిత రక్తం కలిసిపోకుండా ఉండటానికి వీలు కలిగింది. ఇలా విభజించటం ఆక్సిజన్ శరీరంలో చాలా సమర్థవంతంగా సరఫరా కావడానికి సహాయపడుతుంది. ఇది తమ శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచుకోవడానికి శక్తిని నిరంతరంగా వినియోగించుకొను పక్షులు, క్షీరదాలు వంటి అధిక శక్తి అవసరాలు గల జంతువులకి చాలా ఉపయోగకరం. ఇటువంటి అవసరానికి శక్తిని వినియోగించుకోని జంతువులలో శరీర ఉష్ణోగ్రత పరిసరాల ఉష్ణోగ్రత మీద ఆధారపడి ఉంటుంది. అటువంటి ఉభయచరాలు మరియు అనేక సరీసృపాల్లో 3 గదుల గుండె ఉండి ఆక్సిజన్ సహిత మరియు ఆక్సిజన్ రహిత రక్తం కలయికను కొంత తట్టుకోగలవు. ఇంకోవైపు చేపలు 2 గదుల గుండెను కలిగి ఉండి రక్తం మొప్పలకు పంపబడి అక్కడ ఆక్సీకరణం చెంది మిగిలిన శరీర భాగాలకు నేరుగా చేరుతుంది. అందుచేత చేపల శరీరంలో జరిగే రక్త ప్రసరణ వలయంలో గుండె రక్తం ఒకసారి మాత్రమే పోతుంది. గుండె గుండా రక్తం ఒకసారి మాత్రమే పోతుంది. ఇంకో పక్క సకశేరుకాలు ప్రతిసారి జరిగే రక్త ప్రసరణ వలయంలో గుండె గుండా రక్తం 2 సార్లు ప్రయాణిస్తుంది. కాబట్టి దీనిని ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు.
రక్తనాళ గోడలపై రక్తం కలిగించే పీడనాన్ని రక్తపీడనం అంటారు. ఈ పీడనం సిరల్లో కన్నా ధమనుల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. జఠరికలు సిస్టోల్ సంకోచం జరిగే సమయంలో ధమనుల్లో రక్తపీడనాన్ని సిస్టోలిక్ పీడనం అని, జఠరికలు డయాస్టోల్ సడలిక జరిగినప్పుడు ధమనుల్లో గల రక్తపీడనాన్ని డయాస్టోలిక్ పీడనం అని అంటారు. సాధారణ సిస్టోలిక్ పీడనం సుమారు 120 mmHg మరియు డయాస్టోలిక్ పీడనం 80 mmHg ఉంటుంది. రక్తనాళాలు ధమనులు గుండె నుండి రక్తాన్ని వివిధ శరీర భాగాలకు తీసుకొని పోయే నాళాలు. రక్తం గుండె నుండి అధిక పీడనంతో ప్రవహించడానికి వీలుగా ధమనులు దళసరి సాగే లక్షణం గల గోడలను కలిగి ఉంటాయి. సిరలు వివిధ అవయవాల నుండి రక్తాన్ని సేకరించి తిరిగి గుండెకు తీసుకొని వస్తాయి. సిరలకు దళసరి గోడలు అవసరం లేదు, ఎందుకంటే రక్తపీడనం ఎక్కువగా ఉండదు. ఇంకా కవాటాలు ఉండటం వల్ల రక్తం ఒకే దిశలో ప్రవహిస్తుంది. కవాటాలను కలిగి ఉన్న రక్తనాళాలు ఏవి అంటే సిరలు. ఒక అవయవం లేదా కణజాలం చేరగానే ధమని అన్ని కణాలకు రక్తాన్ని అందించేందుకు చిన్న చిన్న నాళాలుగా విడిపోతుంది. రక్తకేశ నాళికలు అని పిలువబడే అతి చిన్న నాళాలు ఏకకణ మందం గల గోడలను కలిగి ఉంటాయి. ఈ పలుచని గోడల గుండా రక్తం మరియు పరిసరాల్లోని కణాల మధ్య పదార్థాల మార్పిడి జరుగుతుంది. రక్తకేశ నాళికలన్నీ కలిసి రక్తాన్ని అవయవం లేదా కణజాలం నుండి తీసుకుపోయే సిరగా ఏర్పడతాయి. రక్త ఫలకికల ద్వారా నిర్వహణ. ఈ నాళాల వ్యవస్థ ఒక చిల్లు ఏర్పడితే ఏమవుతుంది? మనం గాయపడటం, రక్తం స్రవించడం వంటి సంఘటన గురించి ఆలోచించండి. సహజంగా శరీర వ్యవస్థ నుండి రక్తం నష్టపోవడాన్ని తగ్గించాలి. దీనితో పాటు రక్తస్రావణం వల్ల పీడనం తగ్గిపోయి రక్తాన్ని పంపిణీ చేసే వ్యవస్థ యొక్క సామర్థ్యం తగ్గిపోతుంది. ఇలా జరగకుండా ఉండేందుకు గాయమైన భాగంలో రంధ్రాన్ని పూర్తిగా కప్పి ఉంచి రక్తాన్ని గడ్డకట్టడానికి సహాయపడుతూ శరీరం అంతా తిరిగే రక్త ఫలికలు రక్తంలో ఉంటాయి. రక్త ఫలకికల విధి ఏంటి అంటే శరీరంలో ఎక్కడన్నా దెబ్బ తగిలి రక్తం పోతుంటే ఆ రక్తాన్ని గడ్డ కట్టించడం రక్త ఫలకికల యొక్క విధి. తర్వాత శోషరసం. రవాణాలో పాల్గొనే మరొక రకమైన ద్రవం కూడా కలదు. దీనిని శోషరసం లేదా కణజాల ద్రవం అని అంటారు. రక్తకేశ నాళికల గోడల్లో ఉండే రంధ్రాల గుండా కొంత మొత్తంలో ప్లాస్మా, మాంసకృత్తులు, రక్త కణాలు కణజాలంలో గల కణాంతరావకాశాలలోనికి చేరి కణజాల ద్రవం లేదా శోషరసాన్ని ఏర్పరుస్తాయి. ఇది రక్తంలోని ప్లాస్మా వల్లనే ఉంటుంది, కానీ వర్ణరహితంగా ఉండి తక్కువ ప్రోటీన్లను కలిగి ఉంటుంది. శోషరసం కణాంతరావకాశాల నుండి శోషరస నాళికల్లోకి చేరుతుంది. శోషరస నాళికలన్నీ కలిసి పెద్ద శోషరస నాళంగా ఏర్పడి చివరకు పెద్ద సిరలోకి తెరుచుకుంటాయి. జీర్ణమై శోషించబడిన కొవ్వును శోషరసం పేగు నుండి తీసుకుపోతుంది మరియు కణ బాహ్య ప్రదేశంలో గల అదనపు ద్రవ్యాన్ని రక్తంలోకి తిరిగి పంపిస్తుంది. ఇది మానవులలో రవాణా. తర్వాత మొక్కలలో రవాణా. మొక్కలలో పత్రహరితం గల ఆకులు కార్బన్ డయాక్సైడ్ వంటి సరళ సమ్మేళనాలు ఎలా లోపలకు తీసుకుంటాయి మరియు కిరణజన్య సంయోగక్రియ వలన ఏర్పడిన శక్తిని ఎలా నిల్వ ఉంచుకుంటాయో మనం ఇదివరకే చర్చించాం. మొక్క శరీర నిర్మాణానికి అవసరమయ్యే ఇతర ముడి పదార్థాలు కూడా విడిగా తీసుకోబడాలి. మొక్కకు సమీపంగా ఉండి నత్రజని, భాస్వరం మరియు ఇతర ఖనిజాలు పుష్కలంగా అందించే వనరు మృత్తిక. కావున ఈ పదార్థాల శోషణ మృత్తికతో సంబంధం ఉన్న మొక్క యొక్క భాగమైన వేర్లతో జరుగుతుంది. మృత్తికలో కలిసి ఉండే భాగాలు పత్రహరితం కలిగి ఉండే భాగాల మధ్య దూరం తక్కువైనప్పుడు ముడి పదార్థాలు తేలికగా మొక్క శరీర భాగాలన్నింటికీ వ్యాపిస్తాయి. కానీ మొక్క శరీర నిర్మాణంలో మార్పు వల్ల ఈ దూరం ఎక్కువైతే వ్యాపన ప్రక్రియ ఆకులలోని
ముడి పదార్థాలను అందించడానికి కానీ వేర్లకు శక్తిని అందించడానికి కానీ చాలదు. అటువంటి సందర్భాల్లో ఒక సరైన రవాణా వ్యవస్థ అవసరం అవుతుంది. వేర్వేరు శరీర నిర్మాణాలకు శక్తి అవసరాలకు భిన్నంగా ఉంటాయి. వేరువేరు శరీర నిర్మాణాలకు శక్తి అవసరాలు భిన్నంగా ఉంటాయి. మొక్కలు కదలవు మరియు మొక్కలోని అనేక కణజాలాల్లో పెద్ద మోతాదులో నిర్జీవ కణాలు ఉంటాయి. అందువలన మొక్కల శక్తి అవసరం తక్కువ, కానీ సాపేక్షంగా నెమ్మదిగా సాగే రవాణా వ్యవస్థలు ఉంటాయి. అయినప్పటికీ చాలా ఎత్తులో పెరిగే వృక్షాలు వానిలోని రవాణా వ్యవస్థ దూర భాగాలకు రవాణా చేయవలసి ఉంటుంది. మొక్కల రవాణా వ్యవస్థలు శక్తి నిల్వలు ఆకుల నుండి ముడి పదార్థాలను వేర్ల నుండి రవాణా చేస్తాయి. ఈ రెండు మార్గాలు స్వతంత్రంగా నిర్వహింపబడే ప్రసరణ నాళాలు నిర్మింపబడతాయి. దీనిలో ఒకటి మృత్తిక నుండి నీటిని, ఖనిజాలను తరలించే దారువు, మరొకటి ఆకుల తయారీలో కిరణజన్య సంయోగక్రియ ఉత్పన్నాలను మొక్కలోని ఇతర భాగాలకు రవాణా చేసే పోషక కణజాలం. మనం 9వ తరగతిలో ఈ కణజాలాల నిర్మాణం గురించి వివరంగా తెలుసుకున్నాం. వేర్లు, కాండాలు, పత్రాలలో గల దారు కణజాల మందలి నాళాలు మరియు దారు కణాలు ఒకదానితో ఒకటి అనుసంధానం చేయబడి మొక్కలోని అన్ని భాగాలకు నిరంతర నీటిని రవాణా చేయగల మార్గాలను కలిగిన వ్యవస్థను ఏర్పాటు చేస్తాయి. మృత్తికతో సంబంధం ఉన్న వేరు కణాలు అయానులను గ్రహిస్తాయి. ఇది వేరు మరియు మృత్తిక మధ్యనున్న అయాన్ల గాఢతలోని భేదాన్ని సృష్టిస్తుంది. అందుచేతనే ఈ భేదాన్ని తొలగించడానికి మృత్తిక నుండి వేరులోకి నీరు చేరుతుంది. అక్కడ అనగా వేరు యొక్క దారువులోకి నీరు నిలకడగా కదులుతూ క్రమంగా పైకి తోయబడే నీటి స్తంభాన్ని ఏర్పరుస్తుంది. అయినప్పటికీ మనం సాధారణంగా చూసే మొక్కల్లో ఉన్న ఎత్తులకు నీరు చేరుటకు ఈ పీడనం సరిపోదు. మొక్కలోని ఎత్తైన స్థానాలకు దారువు గుండా నీరు పైకి పోవడానికి వేరొక వ్యూహాన్ని అనుసరిస్తాయి. ఆ వ్యూహాన్ని చూద్దాం. మొక్కలు సాధారణంగా తగినంత నీటి సరఫరాను కలిగి ఉంటే పత్ర రంధ్రాల ద్వారా నష్టపోయిన నీటిని తిరిగి ఆకుల్లో ఉన్న దారు నాళాల ద్వారా భర్తీ చేసుకుంటాయి. నిజానికి ఆకు యొక్క కణాల నుండి జరిగే నీటి అణువుల బాష్పీభవనం వలన ఒక శోషణ శక్తి ఏర్పడి మొక్క యొక్క దారు కణాల నుండి నీటిని పైకి లాగుతుంది. మొక్క యొక్క వాయుగత భాగాల ద్వారా ఆవిరి రూపంలో జరిగే నీటి నష్టాన్ని బాష్పోత్సేకము అంటారు. మొక్క యొక్క వాయుగత భాగాల ద్వారా ఆవిరి రూపంలో జరిగే నీటి నష్టాన్ని బాష్పోత్సేకము అంటారు. ఈ విధంగా నీరు మరియు దానిలోని కరిగిన ఖనిజ లవణాల శోషణం జరిగి అవి వేర్ల నుండి ఆకుల వరకు పైకి కదలడంలో బాష్పోత్సేకం సహాయపడుతుంది. ఉష్ణోగ్రతను నియంత్రించడంలో కూడా ఇది సహాయపడుతుంది. మొక్కకు బాష్పోత్సేకం వల్ల ఉపయోగం ఏంటంటే నీరు సరఫరాకు ఉపయోగపడుతుంది, ఉష్ణోగ్రతను నియంత్రించడంలోనూ ఉపయోగపడుతుంది. నీటి రవాణాలో వేరు పీడన ప్రభావం రాత్రి వేళ చాలా ముఖ్యమైనది. పగటి వేళ పత్ర రంధ్రాలు తెరుచుకొని ఉన్నప్పుడు బాష్పోత్సేకం ద్వారా లాగబడటం దారువులో నీటి కదలికను ప్రధాన చోదక శక్తిగా మారుతుంది. ఆహారం మరియు ఇతర పదార్థాల రవాణా. ఇంతవరకు మనం మొక్కల్లో గల నీరు, ఖనిజాలు మరియు వాటి రవాణా గురించి చర్చించాం. జీవక్రియలు, ముఖ్యంగా కిరణజన్య సంయోగక్రియలో ఉత్పన్నమైన పదార్థాలు అవి ఉత్పత్తి అయిన పత్రాల నుండి కదిలి మొక్కలోని వేరే భాగాలకు ఎలా చేరతాయో ఇప్పుడు చూద్దాం. కిరణజన్య సంయోగక్రియలో ఏర్పడిన కరిగే పదార్థాలు ఈ రవాణాను స్థానాంతరం అంటారు. ఇది ప్రసరణ కణజాలమైన పోషక కణజాలం ద్వారా జరుగుతుంది. కిరణజన్య సంయోగక్రియ ఉత్పాదితాలతో పాటు అమైనో ఆమ్లాలు మరియు ఇతర పదార్థాలను కూడా పోషక కణజాలం రవాణా చేస్తుంది. ఈ పదార్థాలు ముఖ్యంగా నిల్వ భాగాలైన వేర్లు, ఫలాలు, విత్తనాలు మరియు పెరిగే అంగాలకు చేర్చబడతాయి. ఆహార పదార్థాలు మరియు ఇతర పదార్థాలు స్థానాంతరణ వాటి పక్కన చాలని నాళాలలోని సహకణాల సహాయంతో
పైకి మరియు కిందకి జరుగుతాయి. సరళమైన భౌతిక బలాలతో దారువులో జరిగే రవాణా వలె కాకుండా పోషక కణజాలంలో శక్తి వినియోగం వల్ల పదార్థాలు స్థానాంతరం జరుగుతుంది. ఏటీపీ నుండి లభించే శక్తిని వినియోగించుకొని సుక్రోజ్ వంటి పదార్థాలు పోషక కణజాలంలోకి బదిలీ అవుతాయి. దీనివలన కణజాలం యొక్క ద్రవాభిసరణ పీడనం పెరిగి దానిలోని నీరు కదులుతుంది. ఈ పీడనం పోషక కణజాలంలోని పదార్థాలను తక్కువ పీడనం ఉన్న కణజాలంలోనికి పంపిస్తుంది. ఇది మొక్క యొక్క అవసరాలకు అనుగుణంగా పోషక కణజాలం పదార్థాలను పంపుటకు సహాయపడుతుంది. ఉదాహరణకు వసంతకాలంలో వేరు లేదా కాండం కణజాలంలో నిల్వ ఉండే చక్కెర పెరుగుదల శక్తికి అవసరమైన మొగ్గలకు రవాణా చేయబడుతుంది. ఇప్పుడు మానవునిలోని విసర్జన వ్యవస్థను గురించి చూద్దాం. జీవులు కిరణజన్య సంయోగక్రియ లేదా శ్వాసక్రియ జరిగే సమయంలో వాయురూప వ్యర్థాలను ఎలా విడిచిపెడతాయో మనం ఇప్పటికే చర్చించాం. ఇతర జీవక్రియలు విడిచిపెట్టబడవలసిన నత్రజని సంబంధిత వ్యర్థాలను ఉత్పత్తి చేస్తాయి. ప్రమాదకర జీవక్రియా వ్యర్థాలు శరీరం నుండి తొలగించడంలో ఇమిడి ఉన్న జీవ సంబంధ ప్రక్రియనే విసర్జన క్రియ అంటారు. దీనిని వేర్వేరు రకాల జీవులు విభిన్న పద్ధతులను ఉపయోగిస్తాయి. చాలా రకాల ఏకకణ జీవులు ఈ వ్యర్థాలను సరళమైన వ్యాపన పద్ధతి ద్వారా శరీర తలం నుండి పరిసర జలాల్లోకి విడుదల చేస్తాయి. మనం ఇతర ప్రక్రియల్లో చూసినట్టు సంక్లిష్టమైన బహుకణ జీవులు ఇదే పనిని చేయుటకు ప్రత్యేకమైన అంగాలను ఉపయోగిస్తాం. మానవునిలో విసర్జక వ్యవస్థ ఒక జత మూత్రపిండాలు, ఒక జత మూత్రనాళాలు, ఒక మూత్రాశయం, ఒక ప్రసేకం ఉంటాయి. మూత్రపిండాలు ఉదర కుహరంలో వెన్నెముకకు చెరొక వైపున ఒక్కొక్కటి చొప్పున ఉంటాయి. మూత్రపిండాలలో ఉత్పత్తి అయిన మూత్రం మూత్రనాళాల ద్వారా మూత్రాశయమునకు చేరి ప్రసేకం ద్వారా విడుదలయ్యే వరకు మూత్రాశయంలో నిల్వ ఉంటుంది. ఇది నెఫ్రాన్ నిర్మాణం. ఇక్కడ సంగ్రహణ నాళం, రక్తకేశ నాళికలు, వృక్కశిర శాఖ, వృక్క ధమని శాఖ, బౌమన్ గుళిక, నెఫ్రాన్ యొక్క నాళ భాగం. మూత్రం ఎలా ఉత్పత్తి అవుతుంది? మూత్రం తయారీ యొక్క లక్ష్యం రక్తం నుండి వ్యర్థ పదార్థాలను వడగట్టడం. ఊపిరితిత్తుల్లో రక్తం నుండి కార్బన్ డయాక్సైడ్ తొలగింపబడినట్లుగా యూరియా, యూరిక్ ఆమ్లం వంటి నత్రజని సంబంధ వ్యర్థ పదార్థాలు రక్తం నుండి మూత్రపిండాలు తొలగిస్తాయి. ఊపిరితిత్తులలో వలె మూత్రపిండాలలో ప్రాథమిక వడపోత ప్రమాణం చాలా పలుచని గోడలు గల రక్తకేశ నాళికా గుచ్ఛం. మూత్రపిండంలోని ప్రతి రక్తకేశ నాళికా గుచ్ఛం మెలితిరిగిన నాళం యొక్క చివరి భాగాన గిన్నె ఆకారంలో ఉండి గాలితాన్ని సంగ్రహించే బౌమన్ గుళికలో ఉంటుంది. ప్రతి మూత్రపిండంలో దగ్గరగా అమర్చబడిన వడపోత ప్రమాణాలు పెద్ద సంఖ్యలో ఉంటాయి. వీటిని నెఫ్రాన్లు లేక వృక్క ప్రమాణాలు అంటారు. మొదట ఏర్పడిన గాలితమునందలి గ్లూకోజ్, అమైనో ఆమ్లాలు, లవణాలు, అధిక మొత్తంలో నీరు, కొన్ని పదార్థాలు నాళం పొడవునా మూత్రం ప్రవహిస్తూ ఉండగా పునఃశోషించుకోబడతాయి. నీరు పునఃశోషించబడటం అనేది ఎంత నీరు శరీరంలో అధికంగా ఉంది మరియు ఎంత మొత్తంలో విసర్జింపవలసిన కరిగిన వ్యర్థ పదార్థాలు ఉన్నాయి అనే దానిపై ఆధారపడి ఉంటుంది. మూత్రపిండాలను మూత్రాశయమును కలిపే మూత్ర నాళికలో ప్రతి మూత్రపిండంలో తయారైన మూత్రం చివరగా ప్రవేశిస్తుంది. వ్యాకోచించబడిన మూత్రాశయం కలుగజేసే పీడనం వల్ల ప్రసేకం ద్వారా మూత్ర విసర్జన చేయాలన్న కోరిక కలిగే వరకు మూత్రాశయంలో నిల్వ ఉంటుంది. మనం వేరొక చోట చర్చించినట్లు మూత్రాశయం కండరయుతంగా ఉండి నాడుల నియంత్రణలో ఉంటుంది. ఫలితంగా మనం మూత్ర విసర్జన చేయాలన్న కోరికను నియంత్రించగలుగుతున్నాం. ఇక్కడ మరింత తెలుసుకుందామని ఇచ్చాడు.
మన మనుగడకు మూత్రపిండాలు ముఖ్యమైన అవయవాలు. సంక్రమణలు, గాయాలు లేదా మూత్రపిండాలకు రక్తం సరిగా అందకపోవటం వలన మూత్రపిండాల పనితీరును తగ్గిస్తాయి. ఇది మన శరీరంలో విషపూరిత వ్యర్థ పదార్థాలు చేరిపోవడానికి దారితీసి చివరకు మరణానికి దారితీస్తాయి. మూత్రపిండం పాడైపోయినప్పుడు కృత్రిమ మూత్రపిండాన్ని ఉపయోగిస్తారు. కృత్రిమ మూత్రపిండం అనేది డయాలసిస్ అనే ప్రక్రియ ద్వారా రక్తం నుండి నత్రజనియుత వ్యర్థ పదార్థాలను తొలగించే ఒక యంత్రం. కృత్రిమ మూత్రపిండాలు డయలైజింగ్ ద్రవంతో నింపబడి పాత్రలోని పాక్షిక పారగమ్యత్వచంతో వేలాడదీయబడిన అనేక గొట్టాలను కలిగి ఉంటాయి. ఈ ద్రవం రక్తంతో సమానమైన ద్రవాభిసరణ పీడనాన్ని కలిగి ఉండి నత్రజని సంబంధ వ్యర్థాలు లేకుండా ఉంటుంది. రోగి యొక్క రక్తం ఈ గొట్టాల గుండా వెళ్తుంది. ఇలా వెళ్తున్నప్పుడు రక్తంలోని వ్యర్థ పదార్థాలను వ్యాపనం ద్వారా డయలైజింగ్ ద్రవంలోకి వెళ్తాయి. శుద్ధి అయిన రక్తం రోగి శరీరంలోకి తిరిగి పంపబడుతుంది. ఇది మూత్రపిండం పనితీరుతో సమానమైనదే కానీ పునఃశోషణం ఉండకపోవడం అనేది ప్రధానమైన భేదం. సాధారణంగా ఒక ఆరోగ్యవంతుడైన వయోజనునిలో మూత్రపిండాలలో ఏర్పడే ప్రథమ గాలితం రోజుకి 180 లీటర్లు అయినప్పటికీ రోజుకి నిజంగా విసర్జింపబడే మూత్రం కేవలం 1 లేదా 2 లీటర్లు మాత్రమే. ఎందుకంటే మిగిలిన గాలితం మూత్రపిండ నాళికల్లో పునఃశోషణం చెందుతుంది. చూడండి, డయాలసిస్ మిషన్కును మన మూత్రపిండానికి, కృత్రిమ మూత్రపిండానికి తేడా ఏంటి అంటే, మూత్రపిండాలు అయితేనేమో పునఃశోషించుకుంటాయి నీటిని, ఇక్కడ దీనికేమో అది లేదు. అది తేడా. అవయవదానం అనేది అవయవం పనిచేయకపోవడం వలన బాధపడుతున్న వ్యక్తికి ఒక అవయవాన్ని దానం చేసే ఉదారమైన చర్య. అవయవదానం దాత మరియు అతని లేదా అతని కుటుంబ సభ్యుల సమ్మతితోనే చేయాలి. వయస్సు, లింగభేదం లేకుండా ఎవరైనా అవయవం కణజాలాలు దాతలు కావచ్చు. అవయవ మార్పిడి ఒక వ్యక్తి జీవితాన్ని కాపాడుతుంది లేదా మార్చివేస్తుంది. గ్రహీత యొక్క అవయవం దెబ్బతిన్నందున లేదా వ్యాధి లేదా గాయం కారణంగా విఫలమైనందున అవయవ మార్పిడి అవసరం అవుతుంది. అవయవ మార్పిడిలో శస్త్రచికిత్స ద్వారా అవయవ దాత నుండి తొలగించిన మరొక వ్యక్తికి మార్పిడి చేస్తారు. సాధారణంగా కార్నియాలు, మూత్రపిండాలు, గుండె, కాలేయం, క్లోమం, ఊపిరితిత్తులు, పేగులు, ఎముక మజ్జలను మార్పిడి చేస్తారు. చాలా అవయవ మరియు కణజాల దానాలు దాత మరణించిన వెంటనే లేదా ఒక వ్యక్తి బ్రెయిన్ డెడ్గా ప్రకటించిన వెంటనే జరుగుతాయి. కానీ మూత్రపిండాలు, కాలేయంలో కొంత భాగం, ఊపిరితిత్తులు వంటి అవయవాలు మరియు కణజాలాలను దాత జీవించి ఉండగానే దానం చేయవచ్చు. మొక్కలలో విసర్జన. మొక్కలు జంతువుల కన్నా పూర్తి భిన్నమైన విసర్జన పద్ధతులను ఉపయోగిస్తాయి. ఆక్సిజన్ కిరణజన్య సంయోగ క్రియలో ఏర్పడే ఒక వ్యర్థ పదార్థంగా భావిస్తాము. మొక్కలు ఆక్సిజన్ను, కార్బన్ డయాక్సైడ్ను ఎలా ఉపయోగించుకుంటాయనే విషయం ఇంతకుముందు మనం చర్చించాం. బాష్పోత్సేకం ద్వారా మొక్కలు అధికమైన నీటిని విడిచిపెడతాయి. ఇతర వ్యర్థ పదార్థాల విషయానికొస్తే మొక్కలలో చాలా కణజాలాలు మృత కణజాలాల నుండి కలిగి ఉండటం వలన పత్రాల వంటి భాగాలను రాల్చడం చేస్తాయి. చాలా వృక్ష వ్యర్థాలు కణ రిక్తికలో నిల్వ చేయబడతాయి. రాలిపోయే ఆకులో వ్యర్థాలు నిల్వ చేయబడతాయి. ఇతర వ్యర్థాలను ముదిరిన దారువులో రెసిన్లు, జిగుర్ల రూపంలో నిల్వ చేస్తాయి. మొక్కలు తమ చుట్టూ ఉన్న మృత్తికలోనికి కూడా కొన్ని వ్యర్థ పదార్థాలను విసర్జిస్తాయి. మీరు ఏమి నేర్చుకున్నారు అనేది చూద్దాం. వేరు రకాల చలనాలు జీవికి సంకేతంగా తీసుకోవచ్చు. జీవ నిర్వహణకు శరీరం లోపల పోషణ, శ్వాసక్రియ, పదార్థ రవాణా, వ్యర్థ పదార్థాల విసర్జన అవసరం.
స్వయం పోషణలో సరళ అకర్బన పదార్థాలను పరిసరాల నుండి గ్రహించటం మరియు సూర్యుని వంటి బాహ్య శక్తి వనరులను వినియోగించుకొని అధిక శక్తివంతమైన సంక్లిష్ట సేంద్రియ పదార్థాలను సంశ్లేషణ చేయటం అనే ప్రక్రియలు ఇమిడి ఉంటాయి. పరపోషణలో ఇతర జీవులు తయారు చేసిన సంక్లిష్ట పదార్థాలను తీసుకోవడం జరుగుతుంది. మానవునిలో విభిన్న దశలలో జీర్ణనాళంలో ఆహారం విడగొట్టబడి జీర్ణమైన ఆహారం చిన్న పేగులో శోషణ చెంది శరీరంలో కణాలన్నింటికీ చేరుతుంది. శ్వాసక్రియ జరుగునప్పుడు గ్లూకోజ్ వంటి సేంద్రియ పదార్థాలు విడగొట్టబడి ఏటీపీ రూపంలో శక్తిని నిల్వ చేస్తాయి. కణంలో జరిగే ఇతర చర్యలకు శక్తిని ఇవ్వడానికి ఏటీపీ వినియోగించబడుతుంది. శ్వాసక్రియలో వాయు సహిత లేదా అవాయు శ్వాసక్రియలుగా ఉంటుంది. వాయు సహిత శ్వాసక్రియలో జీవికి అధిక శక్తి లభిస్తుంది. మానవునిలో ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్, ఆహారం, విసర్జక పదార్థాలను రవాణా చేయడం ప్రసరణ వ్యవస్థ యొక్క విధి. ప్రసరణ వ్యవస్థలో గుండె, రక్తం మరియు రక్తనాళాలు ఉంటాయి. బాగా విభేదనం చెందిన మొక్కలలో నీటి రవాణా, ఖనిజ లవణాలు, ఆహారం మరియు ఇతర ఆహార పదార్థాలను రవాణా చేయడం దారువు పోషక కణజాలాలతో కూడిన ప్రసరణ కణజాలం యొక్క విధి. మానవునిలో కరిగే నత్రజని సమ్మేళనాల రూపంలో ఉన్న విసర్జక పదార్థాల తొలగింపుకు మూత్రపిండాలలోని నెఫ్రాన్లు నిర్వహిస్తాయి. వ్యర్థాలను తొలగించుటకు మొక్కలు వేర్వేరు పద్ధతులను ఉపయోగిస్తాయి. ఉదాహరణకు వ్యర్థ పదార్థాలు కణ రిక్తికలలో నిల్వ ఉంచటం లేదా జిగుర్లు రెసిన్ల రూపంలో నిల్వ ఉంచటం, రాలిపోయే ఆకుల ద్వారా తొలగించటం, పరిసరాల్లో వేర్ల ద్వారా మృత్తికల్లోకి విసర్జించటం. తర్వాత అభ్యాసాలు. మానవునిలో మూత్రపిండాలు ఈ వ్యవస్థలో భాగాలు. విసర్జన వ్యవస్థలు. మొక్కలలోని దారువు ఈ పని చేస్తుంది. నీటి రవాణా. స్వయం పోషణ విధానానికి కావలసినవి కార్బన్ డయాక్సైడు, నీరు, సూర్యరశ్మి, పత్రహరితం అన్నీ. పైరువిక్ ఆమ్లం విచ్ఛిన్నం వల్ల కార్బన్ డయాక్సైడు, నీరు మరియు శక్తి ఏర్పడే ప్రక్రియ దేనిలో జరుగుతుంది? మైటోకాండ్రియాలో జరుగుతుంది. ఇది 5వ పాఠం. జీవక్రియలు. 10వ తరగతి న్యూ సిలబస్ 5వ పాఠం బయాలజీలో జీవక్రియలు. ఇది టెక్స్ట్ బుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.